హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 8 అయితే విజయవంతంగా కొనసాగుతుంది. ఆల్రెడీ ప్రారంభం అయిపోయి 2 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది హౌస్ మేట్స్తో అయితే బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో మొదటగా బేబక్క ఎలిమినేట్ కాగా, తర్వాత రెండో వారంలో మన శేఖర్ భాష ఎలిమినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ మధ్యన ఘర్షణలు మొదలవుతున్నాయి. రకరకాల టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆ టాస్కులు జరిగేటప్పుడు సంచాలకులకి మరియు అక్కడ ఉన్న టీమ్మేట్స్కి మధ్య అయితే సంఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఒకరి మీద ఒకరైతే అరుచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత హౌస్ హార్మోనీ దాని యొక్క ప్రభావం గేమ్లోనే కాకుండా బయట కూడా దానివల్ల అయితే ఎఫెక్ట్ అవుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో షాడిజం అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నట్టుగా అయితే మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే మన కన్నడకు సంబంధించినటువంటి నటి ప్రేరణ మన తెలుగులో పలు సీరియల్స్లో నటించింది. తను కూడా ఈ మధ్య బాగా ఆడుతోంది, గేమ్స్లలో కూడా ఆడడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి టాస్క్లో సంచాలక్గా తను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సరిగా చేయలేకపోవడం జరిగింది. దానిని గురించి నాగార్జున గారు అయితే ఆమెకు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యన కొద్దిగా ప్రేరణ రూడ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తను గేమ్ పరంగానే కాకుండా బయట విషయాలలో నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా తన వాయిస్ని ఎక్కువగా రేస్ చేస్తూ రూడ్గా మాట్లాడడం కూడా జరుగుతుంది. అదేవిధంగా యష్మి గౌడ కూడా తనదైన వైఖరిలో ఎవరి మాట వినకుండా నేను చెప్పిందే రైటు అన్న రీతిలో తను కూడా ప్రవర్తిస్తూ కనబడుతూ ఉంది. అయితే ఇదే తరుణంలో మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి ప్రేరణ ఇంట్లో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. రీసెంట్గా తన అమ్మమ్మ గారైతే చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ప్రేరణకైతే ఇప్పటివరకు బిగ్ బాస్ యాజమాన్యం అయితే చెప్పడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆ విషయం చెప్పడం వల్ల ప్రేరణ తను ఆడుతున్న ఆట నుంచి ఒక్కసారిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది, ఆ బాధ తట్టుకోలేక. సో మరి ఈ యొక్క వారంలో ఎప్పుడైతే మన నాగార్జున గారు మళ్ళీ సాటర్డే వస్తారో ఆ రోజున ప్రేరణకి అయితే ఈ విషయాన్ని తెలియజేయాలని అయితే బిగ్ బాస్ యాజమాన్యం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ విషయాన్ని తెలియజేస్తారా లేదా అన్న విషయం ఇంకా మనకి సస్పెన్స్లోనే ఉంది. ఒకవేళ మరి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో తన ఆటను కొనసాగిస్తుందా, లేకపోతే తన అమ్మమ్మను చూడాలి అని చెప్పేసి కోరికతోని వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతుందా అన్న ఉత్కంఠ కూడా ప్రేక్షకుల్లో రేగుతోంది. అయితే ఏదేమైనప్పటికీ తన అమ్మమ్మ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇంకా గేమ్స్లలో కానీ ఏ విషయంలో చూసుకున్నా బిగ్ బాస్లో అయితే ప్రేరణ అయితే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తనని తానైతే ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ తరుణంలో ఇలాంటి విషాద ఛాయలు అలుముకోవడం అన్నది తన కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తోంది. కానీ తను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల తన అమ్మమ్మ గారిని చూసే అవకాశం లభించలేదు. మరి బిగ్ బాస్ యాజమాన్యం ఇది బిగ్ బాస్ 8 చాలా ట్విస్టులు ఉంటాయి కాబట్టి తన అమ్మమ్మ గారిని చూడడానికి తనకి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ తనని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠ రేగుతోంది. మరి ఈ వారం తననే ఎలిమినేట్ చేస్తారా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. మరి ఈరోజు విడుదలైన ప్రోమోలో అయితే ప్రేరణ చాలా అగ్రెసివ్గా అయితే బిహేవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాస్క్లో కూడా నిఖిల్కి మరియు అభయ్కి మధ్యన చాలా పెద్ద ఘర్షణ అయితే జరిగింది. ఆ తర్వాత ఓవరాల్గా షోలో మాత్రం ఇంకేం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే జనాలలో రేకెత్తుతోంది. ఓవరాల్గా వేచి చూడాలి. మరి ప్రేరణ విషయంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది వేచి చూడాల్సి ఉంది.